అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై శ్రావ్స్. నేనైతే ఈరోజు హెల్దీగా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే మిల్లెట్స్ పాయసం చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పొంగల్ నార్మల్గా రైస్తో చేసుకునే పాయసం కంటే ఈ కొర్రలతో చేసుకునే పాయసం అండి చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఈ కొర్రలు హెల్త్ కూడా చాలా మంచిదండి. అందుకే కొర్రల్ని లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది అంటుంటారు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా కొర్రలను తీసుకుంటారు. ఈ పాయసం చేయడానికి 1 కప్ కొర్రలు తీసుకొని 4 గంటలు సోక్ చేసుకోవాలి. కొర్రలు నానడానికే కొద్దిగా ఎక్కువ టైం పడుతుందండి, మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఇలా నానబెట్టుకున్న కొర్రల్ని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి కొర్రల్ని. తర్వాత మెత్తగా ఉడికించుకున్న ఈ మిల్లెట్ రైస్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా కలుపుకుంటూ అందులో ఒక 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి బాగా. ఇలా ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి. మీకు జారుగా కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, లేదు ఇలా సరిపోయిద్ది కొద్దిగా థిక్గా ఉండాలి అనుకుంటే ఇలానే ఉంచేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లము వాటర్లో కరిగించి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. చూపిస్తున్నట్టు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా పాయసం అనేది రెడీ అయిపోయినట్టు అండి, పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్న పాయసంలో యాడ్ చేసుకుంటే పాయసం అనేది రెడీ అయినట్టే అండి. ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి ఎక్కువైనా పర్లేదండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పాయసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మిల్లెట్ పాయసం అనేది రెడీ అయిపోయినట్టే అండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుందండి. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే చేసుకునే రెసిపీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.